హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం సూక్ష్మజీవ శాస్త్రం సంబంధించినటువంటి పార్ట్ 5కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ సూక్ష్మజీవ శాస్త్రం. సూక్ష్మజీవ శాస్త్రంలో బ్యాక్టీరియా, వైరస్. సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ. గ్రీక్ భాషలో మైక్రోస్ అంటే సూక్ష్మమైన, బయోస్ అంటే జీవము, లాగోస్ అంటే అధ్యయనము. ఈ మూడు వర్డ్స్ గ్రీక్ భాషకు సంబంధించినవి. మైక్రోస్, బయోస్, లాగోస్. బయోస్ అంటే సూక్ష్మమైన, మైక్రో అంటే సూక్ష్మమైన, బయోస్ అంటే జీవము, లాగోస్ అంటే అధ్యయనం. మామూలుగా కంటికి కనిపించనంత చిన్నవిగా ఉండే సూక్ష్మజీవ రాశులను శాస్త్రీయ అధ్యయనం చేసే ఒకానొక జీవశాస్త్ర శాఖ ఇది సూక్ష్మజీవుల నిర్మాణము, విధులు, వర్గీకరణ, వాటి క్రియలు, వినియోగించే పద్ధతులకు సంబంధించిన శాస్త్రం. సూక్ష్మజీవుల యొక్క నిర్మాణం, అవి ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క విధులు ఏంటివి, వాటి యొక్క వర్గీకరణ, వాటిని ఏ విధంగా వర్గీకరిస్తారు, వాటి యొక్క క్రియలు, వాటిని వినియోగించే పద్ధతులు, వీటన్నిటిని గురించి మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. ఒక వైవిధ్యభరితమైనటువంటి సమూహంతో కూడుకొని ఉన్న ప్రోటోజోవా, సూక్ష్మ శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి అతి సరళమైన జీవరాశులు సూక్ష్మజీవుల్లో చేర్చబడ్డాయి. ఏంటంటివి? ప్రోటోజోవా, శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ మొదలైనటువంటివి అన్నీ కూడా సూక్ష్మజీవుల కిందికి వస్తాయి. ఇవి విస్తారమైనటువంటి సంఖ్యలో ప్రతి చోట ఉండి సర్వాంతరయాములుగా వర్ణించబడ్డాయి. అంటే ఎటు చూసినా ఉంటాయి, ఎక్కడ చూసినా ఉంటాయి. గాల్లో ఉంటాయి, నీటిలో ఉంటాయి, నేలలో ఉంటాయి, అంతటా ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్ల గురించి మనం ఈ పాఠ్యాంశంలో మనం విపులంగా చదువుకుందాం. లివెన్ హక్ తదుపరి 19వ శతాబ్దంలో ఈ లూయి ప్యాస్చర్, రాబర్ట్ కాచ్ ల కృషి సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది వేసింది. ఎవరెవరు? లివెన్ హక్ మరియు లూయి ప్యాస్చర్, రాబర్ట్ కాచ్. ఈ ముగ్గురి కృషి వల్ల ఏమైంది? సూక్ష్మజీవ శాస్త్రం అనేటువంటిది మనగడలోనికి వచ్చింది. లూయిస్ ప్యాస్చర్ ఫ్యాక్చరైజేషన్ సాంకేతికత మరియు టీకాల తయారీని అభివృద్ధి పరిచారు. లూయి ప్యాస్చర్ ఏం చేసిండు? టీకాలు మరియు ఫ్యాక్చరైజేషన్, ఈ రెండింటిని అభివృద్ధి చేసింది ఎవరు? లూయి ప్యాస్చర్. మానవ కార్యకలాపాలలోని ప్రతి రంగంలో సూక్ష్మజీవులు ఒక ప్రాథమిక పాత్రను పోషిస్తాయి. ఇవి మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. సూక్ష్మజీవులు అన్ని రంగాలలో కూడా సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఉంటుంది. అదేవిధంగా మానవ జీవన విధానాన్ని కూడా ఈ సూక్ష్మజీవులు ప్రభావితం చేస్తాయి. ఆంటోన్ లీవెన్ హక్ ఈయన డచ్ దేశానికి చెందినటువంటి వాడు. ఆంటోనీ లీవెన్ హక్ డచ్ దేశానికి చెందినటువంటి వాడు. వ్యాపారస్తుడి చేతిలో ఇమిడిపోయే చిన్న చేతి భూతద్దాలను తయారు చేయడం ఒక అభిరుచిగా ఉండేది. ఎవరికి? ఆంటోనీ లీవెన్ హక్. ఒక గుండు సూదిపై ఉంచిన ఒక నమూనా పదార్థం పై తన కటకం ద్వారా దృష్టి సారించి కంటికి కనిపించని జీవ ప్రపంచాన్ని అతడు ఆవిష్కరించాడు. గుండు సూదిపై నమూనాపై ఉన్నటువంటి నమూనాను తాను తయారు చేసినటువంటి సూక్ష్మదర్శినిలో ఉంచి కంటికి కనిపించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మజీవ ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. వీటిని అతడు జంతుకాలు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? జంతుకాలు లేదా సూక్ష్మ జంతువులు అని అన్నాడు మొదట. నీటి బిందువులలో, మృత్తిక రేణువులలో మరియు అతని దంతాల పాచిపై ఇంచుమించు అతడు చూసిన చోట్లన్నింటిలో ఈ సూక్ష్మజీవులు కనుగొనగలిగాడు. ఎవరు? ఆంటోన్ లీవెన్ హక్. 1674 సంవత్సరంలో లీవెన్ హక్ బ్యాక్టీరియా, ప్రోటోజోవాలను ప్రప్రథమంగా విపులంగా వ్యక్తీకరించినటువంటి తన ఆవిష్కరణలను చిత్రపటాలతో సహా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి, ఇక్కడ రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి పంపించాడు. బ్యాక్టీరియం మరియు ప్రోటోజోవాలను ప్రప్రథమంగా విపులంగా వ్యక్తీకరించినటువంటి ఆవిష్కరణ చిత్రాలను రాయల్ సొసైటీ
ఆఫ్ లండన్కి పంపించారు. సూక్ష్మజీవులపై అతడు జరిపిన మార్గదర్శక కృషికి గుర్తుగా లెవెన్హాక్ సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడిగా గౌరవించబడ్డాడు. ఎవరు? గుర్తుపెట్టుకోవాలి, సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడుగా ఆంటోన్ లెవెన్హాక్ గుర్తించబడ్డాడు. అతడు రూపొందించిన సూక్ష్మదర్శినిలో అత్యంత శక్తివంతమైన 266 ఇంటూ ఆ మ్యాగ్నిఫికేషన్ ఆవర్ధనం కలిగి సగటు పరిమాణంలో ఉన్న బ్యాక్టీరియా కణాన్ని చూడడానికి కావాల్సినంత సామర్థ్యాన్ని కలిగి ఉండేది. తాను తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని 266 మ్యాగ్నిఫికేషన్లో మనం సర్దుబాటు చేసి సగటు పరిమాణంలో ఉండేటువంటి బ్యాక్టీరియాను కూడా మనం ఈ సూక్ష్మదర్శినిలో మనం చూడవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు ఎవరెవరు? ఆంటోనీ లెవెన్హాక్. ఇతడు ఏం చేసిండు? 1674లో బ్యాక్టీరియా ప్రోటోజోన్లను కనుగొని దాన్ని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి పంపించాడు. ఇతడు డచ్ దేశానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు మనం బ్యాక్టీరియం గురించి తెలుసుకుందాం. భూమి మీద అత్యంత సమృద్ధిగా ఉండే జీవులలో బ్యాక్టీరియా ఒకటి. బ్యాక్టీరియంను వర్ణించిన గుర్తింపు ఆంటోన్ లెవెన్హాక్కు దక్కుతుంది. ఆ తర్వాత సూక్ష్మంగా ఉండే ఈ జీవులకు ఎర్హెన్స్బర్గ్, గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్టీరియా పేరు పెట్టిందేమో ఎర్హెన్స్బర్గ్. 1829లో ఎహ్రెన్స్బర్గ్ 1829లో బ్యాక్టీరియా అని వాటికి పేరు పెట్టాడు. ఫస్ట్ ఏమన్నారు? సూక్ష్మ జంతువులు. ఇక్కడ చదువుకున్నాం కదా మనం, సూక్ష్మ జంతువులు లేదా జంతుకాలని పిలిచారు. తర్వాత వాటికి ఎహ్రెన్బర్గ్ 1829లో బ్యాక్టీరియా అని పేరు పెట్టాడు. తర్వాత 1850లో లూయి ఫ్యాచర్ చేసిన కృషి బ్యాక్టీరియంలు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులను తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయని చూపింది. బ్యాక్టీరియంలు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులు తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయని చూపింది. ఎవరు? లూయి ఫ్యాచర్ యొక్క కృషి. ఎప్పుడు? 1850. ఏం చేసిండు లూయి ఫ్యాచరైజేషన్ కనుగొనడం, తర్వాత టీకాలను కనుగొనడం, ఇవన్నీ చేయడం వల్ల ఇవి రసాయన కర్మాగారాల్లో పనిచేసే ప్రకృతిలో విశిష్టమైన మార్పు తీసుకొచ్చే సామర్థ్యం కూడా వీటికి ఉంటుందని తెలియజేయడం జరిగింది. బ్యాక్టీరియాల మీద చేసిన విస్తృతమైన పరిశోధన వల్ల ఇతడు బ్యాక్టీరియాలజీ పితామహుడు. సూక్ష్మజీవశాస్త్ర పితామహుడేమో ఆంటోనియన్ లెవెన్హాక్. బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు? లూయిస్ ఫ్యాచర్. కన్ఫ్యూజన్ కావద్దు, లూయిస్ ఫ్యాచర్. ఓకే, లూయిస్ ఫ్యాచర్, ఎల్బి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎల్బి, లూయిస్ ఫ్యాచర్. బ్యాక్టీరియా పేరు పొంది 1870లో కాచ్ నిర్వహించిన ప్రయోగాలలో సూక్ష్మజీవులకు అంటువ్యాధులకు మధ్య ఉండే సంబంధాన్ని నిర్ధారించే సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతాన్ని, జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ను ప్రతిపాదించాడు. ఎవరు? రాబర్ట్ కాచ్ ఏం చేసిండు? జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్, సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గడిచిన 2 దశాబ్దాల నుంచి బ్యాక్టీరియాల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అనేక మంది ఉత్సాహవంతమైన శాస్త్రవేత్తలు జరిపిన కృషి ఫలితంగా ఇప్పుడు బ్యాక్టీరియంల అధ్యయనము బ్యాక్టీరియాలజీ మరియు జీవశాస్త్రంలో ఒక కొత్త శాఖగా గుర్తింపబడింది. వీళ్ళు చేసినటువంటి గత 2 శతాబ్దాల కృషి వల్ల బ్యాక్టీరియా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అనేక మంది ఉత్సాహవంతమైన శాస్త్రవేత్తలు కృషి చేసిన ఫలితంగా ఇప్పుడు బ్యాక్టీరియంల అధ్యయనమే ఒక జీవశాస్త్రం అనుకుంటే, ఇందులో బ్యాక్టీరియాలజీ అనేటువంటిది బ్యాక్టీరియాలజీ అనేటువంటిది ఒక ప్రత్యేక శాఖగా గుర్తింపబడింది. ప్రత్యేక శాఖగా గుర్తింపబడింది. విటేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియా స్థానాన్ని మనం చూడవచ్చు. బ్యాక్టీరియంలు అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నవి. ఇవి మృత్తిక, గాలి, నీరు, జీవరాశుల దేహంపై కూడా అంతటా ఉన్నాయి. దేహం పైన ఉన్నాయి, దేహం లోపల కూడా ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడా ఉంటాయి. ఇవి అతి శీతల, మనం చదువుకున్నాం ఇంతకుముందుకే స్కూల్ సిలబస్లో, అతి శీతల ప్రదేశాలలో మరియు అతి ఉష్ణ ప్రదేశాల్లో కూడా, అతి ఎక్కువ టెంపరేచర్ మరియు లో టెంపరేచర్లో కూడా మరియు జలాభావ పరిస్థితుల్లో కూడా తట్టుకొని ఈ బ్యాక్టీరియాలు జీవిస్తాయి. కాబట్టి ఇవి ఊహకు అందని యానకాలు. ధ్రువపు మంచు, అగ్ని, పర్వతపు బూడిద,
వేడినీటి చిలమలు, గంధపు చిలమల్లో కూడా బ్యాక్టీరియాలు కనిపిస్తాయి. సంఖ్యాపరంగా చూస్తే భూగ్రహం పైన ఇవి ఏ ఇతర జీవరాశుల సముదాయాల కంటే అధికంగా మితిమీరి ఉంటాయి. భూమి మీద ఉండే జీవరాశుల కంటే అన్నిటికంటే ఇవి అధికంగా ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియంలు మొక్కలు, జంతువులు, మానవులలో ప్రాణాంతక పరాన్నజీవులుగా ఉంటాయి. మరికొన్ని బ్యాక్టీరియంలు మొక్కల్లో సహజీవన సహవాసాన్ని కలిగి ఉంటాయి. మానవుల్లో ఉన్నటువంటి ఎషెరిచియా కొలై అనే బ్యాక్టీరియా నివసిస్తుంది. మానవులలో ఎషెరిచియా కొలై అనేటువంటి బ్యాక్టీరియా నివసించి అది మనకు ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తూ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్, ఏదైనా అటువంటి సహజీవన బ్యాక్టీరియా పేరును మొక్క వేర్లపై అది వసతిగా ఏర్పరచుకునే ప్రత్యేకమైన నిర్మాణ పేర్లను మనం చూసినట్లయితే వేరుశనగ మొక్కల్లో రైజోబియం బ్యాక్టీరియా, ఇలాంటివి కూడా మనం సహజీవన బ్యాక్టీరియాగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు బ్యాక్టీరియాల స్వరూపం. బ్యాక్టీరియాల యొక్క స్వరూపం ఎట్లుంటుంది? పరిమాణం. బ్యాక్టీరియాలు అత్యంత సూక్ష్మమైనటువంటి జీవులు. ఇవి సామాన్య సూక్ష్మదర్శిని కింద మాత్రమే అరుదుగా కనిపిస్తాయి, అంటే తక్కువగా కొద్దిగా మాత్రమే కనిపిస్తాయి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం పూర్తిగా చూడవచ్చు. బ్యాక్టీరియాల పరిమాణం వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది. చాలా బ్యాక్టీరియంలు 0 to 2.0 టు 5.0 UM ఆమ్స్ట్రాంగ్ ఉంటాయి, పొడవు ఉంటాయి. 0.5 to 1.0 ఆమ్స్ట్రాంగ్ వెడల్పులోను ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా యొక్క పొడవు, వెడల్పు. ఆకారం. బ్యాక్టీరియా కణం మనం చూసినట్లయితే బ్యాక్టీరియా యొక్క కణం ఆకారాన్ని నిర్ధారించే మందమైన కణ కవచం బ్యాక్టీరియా కణాలులో ఉంటాయి. బ్యాక్టీరియా ఆకారాన్ని నిర్ధారించేది ఏంటంటే కణ కవచం. ఓకే, బ్యాక్టీరియం కణాలు గోళాకారంగా ఉంటే గోళాకార బ్యాక్టీరియాని ఏమంటారు అంటే కోకై అనే బ్యాక్టీరియా గోళాకారంగా ఉంటుంది, అది గోళాకార బ్యాక్టీరియా. దండాకార బ్యాక్టీరియా ఏంటంటే బ్యాసిల్లస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఆకారాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. దండాకార బ్యాక్టీరియా బ్యాసిల్లస్. నెక్స్ట్, కామ ఆకార బ్యాక్టీరియా ఏంటంటే విబ్రియో బ్యాక్టీరియా కామ ఆకార. సర్పిల ఆకార బ్యాక్టీరియా ఏంది? స్పైరిల్లం. వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గోళాకార కోకై బ్యాక్టీరియా. నెక్స్ట్, దాబా దండకార బ్యాక్టీరియా బ్యాసిల్లస్, ఇది ఒక రకమైన కోడ్. తర్వాత కవి ఆకార బ్యాక్టీరియా విబ్రియో. ఓకే, కవి. సర్పిలాకార బ్యాక్టీరియా స్పైరిల్లం. గోకులం, దాబా, కవి, స్పైరిల్లం, ఈ మూడింటిని కలిపి గోకులం దాబాలో కవి సరిగమలు. మనం ఒక వాక్యాన్ని తయారు చేసుకోవచ్చు. గోకులం దాబాలో కవి సరిగమలు అని ఇది ఒక లైన్ ఇట్లా చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. గోకులం అంటే గోళాకార బ్యాక్టీరియా కోకై. దా అంటే దండాకార, ఇది బ్యాసిల్లస్. కవి అంటే కామాకార విబ్రియో. సరిగమ పదేశ్ అంటే సర్పిలాకార స్పైరిల్లం. ఓకే, గోకుల దాబాలో కవి సరిగమలు. గోకుల దాబాలో కవి సరిగమలు. అట్లా కాకుండా గోకులం, దాబా, కవి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే కొన్ని బహురూప బ్యాక్టీరియంలు వాతావరణ పరిస్థితిని బట్టి, లభ్యమయ్యే పోషకాలను బట్టి వాటి ఆకారాలను మార్చుకుంటాయి. కొన్ని బహురూప బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. అవి ఏం చేస్తాయి? వాటికి లభించే వాతావరణ పరిస్థితి మరియు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి మరియు లభించే పోషకాలను బట్టి వాటి ఆకారాలను మార్చుకుంటూ ఉంటాయి. అలాంటి బహురూప బ్యాక్టీరియాని మనం చూసినట్లయితే అజిటోబ్యాక్టర్ అటువంటి ఒక బహురూప బ్యాక్టీరియా. అసిటోబ్యాక్టర్ అనేటువంటిది బహురూప బ్యాక్టీరియాకు
ఏం చేసి ఎగ్జాంపుల్ బహురూప బ్యాక్టర్, అసిటోబ్యాక్టర్. ఓకే, ఒక బహురూప బ్యాక్టీరియం కొన్ని స్పైరిలం రకాలకు చెందిన బ్యాక్టీరియంలు నమ్యతను కలిగి ఉండి స్పైరోకీట్స్గా పిలువబడతాయి. ఏంటివి? స్పైరిలం బ్యాక్టీరియం ఏముంటాయి? శుతిమెత్తగా ఉంటాయి. నమ్యత అంటే మెత్తగా ఉండడం, అంటే వెరీ స్మూత్గా ఉంటాయి. స్పైరోకీట్స్గా పిలువబడతాయి. కొన్ని బ్యాక్టీరియం దారపోగు లేదా తంతువుల రూపంలో ఉంటాయి. దారము లేదా తంతువు రూపంలో ఉండేటువంటి బెగ్గియోటా అనేటువంటి బ్యాక్టీరియా దారం రూపంలో లేక తంతువు రూపంలో ఉంటుంది. ఓకే, ఇది దారము లేదా తంతువు. బ్యాక్టీరియంలు ఒంటరిగా ఉండే బ్యాక్టీరియా ఏమిటివి? స్పైరిలం అనేటువంటి ఒంటరి బ్యాక్టీరియాలు లేదా గుంపులుగా ఉంటాయి. ఒంటరిగా ఉండొచ్చు, గుంపులుగా ఉండొచ్చు. బ్యాక్టీరియంలు గుంపులుగా అమరి ఉండటం అనేది కణ విభజన తర్వాత కణాలు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకొని ఉండడంపై ఆధారపడుతుంది. కణ విభజన జరిగిన తర్వాత ఒక కణం నుంచి 2 కణాలు ఏర్పడిన తర్వాత ఆ కణాలు అమరి ఉంటే ఒక్కోసారి అమరి ఉండవచ్చు లేదా ఒంటరిగా కూడా ఉండవచ్చు. దాన్ని బట్టి మనం ఒంటరిగా లేదా గుంపులుగా ఉండవచ్చు. కణాల అమరిక బ్యాసిల్లైలో కంటే కోకైలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అంటే చాలా బాగా కష్టంగా ఉంటుంది. అంటే ఎక్కువ గుంపులుగా ఉండడం అలాంటివి కోకైలో ఎక్కువగా ఉంటాయి. ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉండే కణాల యొక్క సంఖ్య వాటి అమరికను బట్టి ఓన్లీ కోకస్లను అండి, అన్నీ కాదు. కోకస్లను ఏమంటారు? మోనోకోకస్ అంటే ఒకటే ఉంటే, డిప్లోకోకస్ 2 ఉంటే డిప్లోకోకస్ అని ఒక జత కణాలు, ఒక జత లేదా 2 కణాలు. టెట్రాకోకస్, టెట్రా అంటే 4, ట్రై అంటే 3, టెట్రా అంటే 4. టెట్రా అంటే 4 కణాల గుంపు ఉంటే దాన్ని టెట్రాకోకస్ అని అంటారు. స్టెప్టోకోకస్ అంటే ఇందులో ఒకే వరుసలో అమరి ఉండే గొలుసు వంటి కణాలు, ఇట్లా గొలుసులాగా అమరి ఉంటాయి. కణాలన్నీ ఇట్లా గొలుసు మాదిరిగా ఉంటే దాన్ని ఏమంటారు? స్టెప్టోకోకస్. స్టాపిల్లోకోకై అంటే క్రమరహిత పద్ధతిలో అమరి ఉండి గుత్తులుగా ఏర్పడిన కణాలు, అంటే ఎట్లా పడితే అట్లుంటాయి. దీన్ని ఏమంటారు? స్టాపిల్లోకోకస్. ఓకే, మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాకోకస్, స్టెప్టో. ఇప్పుడు మెట్లు ఉంటాయండి, స్టెప్స్ అంటాం మనం. స్టెప్స్ ఒక సీక్వెన్సీగా ఉంటాయి మెట్లు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది వరుస క్రమంలో అమరి ఉంటాయి మెట్లు. స్టెప్టోకోకస్. నెక్స్ట్ స్టాపిల్లోకోకస్ అన్నాడు. మనం ఆపినామనుకో అటు ఇటు ఎటైనా పోవచ్చు. అంటే అక్కడ క్రమరహిత పద్ధతి, అంటే ఒక క్రమమైన పద్ధతి ఉండకపోవచ్చు. దాన్నే స్టాపిల్లోకోకస్. సార్సినా అంటే 8 కణాలుగా అమరి ఉంటే, 8 కణాలతో ఘనాకారంగా అమరి ఉంటే దాన్ని ఏమంటారు? సార్సినా కోకస్. మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాకోకస్, స్టెప్టోకోకస్, స్టాపిల్లోకోకస్, సార్సినా. ఓకే, ఇది ఓన్లీ కోకస్లోనే అండి. ఓకే, అన్ని బ్యాక్టీరియంలో కాదు. ఓకే, వాటి యొక్క సంఖ్యను బట్టి బ్యాసిల్లై కంటే కోకస్లలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఆ కోకైలో ఉండేటువంటి సంఖ్య ఆధారంగా వాటిని ఈ విధంగా మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బ్యాసిల్లస్ రకాలు. ఇంతకుముందుకేమో కోకై చూసినాం, ఇప్పుడేమో బ్యాసిల్లస్లో వాటిలో ఉండే కణాల సంఖ్య ఆధారంగా మోనోబ్యాసిల్లస్, తర్వాత డిప్లోబ్యాసిల్లస్ ఒక జత కణాలు, స్టెప్టోబ్యాసిల్లస్ స్ట్రా వలె కనిపించే గొలుసులలాగా ఉండే బ్యాసిల్లస్, స్ట్రా లాగా ఉంటుంది. ఇది ఒక సీక్వెన్సీ ఉంటుంది. ఇందులో 2 ఉంటాయి, ఇందులో 1 ఉంటుంది. దాన్ని బ్యాసిల్లస్. మోనోబ్యాసిల్లస్, డిప్టోబ్యాసిల్లస్, స్టెప్టోబ్యాసిల్లస్. సర్పిల రూపాలు. విబ్రియో ఒక పూర్తి మెలిక కంటే తక్కువ మెలికే ఉన్న కణాలు అని చెప్పుకున్నాం కదా. కామ అంటే విబ్రియో అని చెప్పుకున్నాం కదా. ఇవి ఒక మెలిక కంటే తక్కువ మెలిక తిరిగి ఉంటాయి. మెలికే ఉండదు, మెలిక కంటే తక్కువ ఏదో ఇట్లుంటాయి. స్పైరిలం ఎట్లుంటుంది? ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలికలు, ఇట్లా ఎక్కువ మెలికలు ఉంటే దాన్ని ఏమంటారు? స్పైరిల్లం. ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక ఉన్న కణాలు ఒక స్పష్టమైనటువంటి సర్పిలాకారాలుగా ఉండవచ్చు. ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక ఉన్నటువంటి బ్యాక్టీరియం స్పైరిలము ఎగ్జాంపుల్. ఒక పూర్తి మెలిక కంటే తక్కువ ఉన్నటువంటిది విబ్రియో. మనం చూడొచ్చండి, విబ్రియో కామ ఎట్లుంటుంది? కామ ఇట్లా పెడతాం మనం, అదే ఇట్లుంటుంది అంతే. దానికి ఒక స్పష్టమైనటువంటి మెలిక మాత్రం ఉండదు. నెక్స్ట్ బ్యాక్టీరియా కణం నిర్మాణం.
1940 కాలంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అభివృద్ధి చెందడంతో బ్యాక్టీరియంలను కేవలం సరళమైన గోళాలు దండాలుగానే కాకుండా ఇంకా ఎక్కువ విస్తారంగా అర్థం చేసుకునే వీలు కలిగింది. శాస్త్రవేత్తలు బ్యాక్టీరియంల యొక్క అతి సూక్ష్మ నిర్మాణానికి సంబంధించిన వివరాల గుట్టును బహిర్గతం చేసి అతి సూక్ష్మమైన బ్యాక్టీరియంలు కంటికి కనిపించే అతిపెద్ద జీవుల వలె ఎంతో సంక్లిష్టమో చూపించగలిగారు. అతి సూక్ష్మమైన బ్యాక్టీరియంలు కంటికి కనిపించే అతిపెద్ద సూక్ష్మజీవుల వలె ఎంతో సంక్లిష్టంగా ఉంటాయో, అంటే ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత ఏమైంది, బ్యాక్టీరియా ఉన్నటువంటి అతి సూక్ష్మ నిర్మాణాలను బహిర్గతం చేయడంతో పాటు కంటికి కనిపించే అతిపెద్ద జీవుల వలె, అంటే మనం అసలు బ్యాక్టీరియా కనిపించదు కాబట్టి మనం అసలు దీనికి ఏమి ఉండదని మనం అనుకుంటాం, కానీ పెద్ద జీవులకు ఉన్నటువంటి లక్షణాలు ఏ విధమైనటువంటి సంక్లిష్ట లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలను కూడా బ్యాక్టీరియంలో చూడడానికి అవకాశం కలిగింది. అయినప్పటికీ ఇక్కడ మనం బ్యాక్టీరియం కణంలోని 2 విభిన్న అంశాలను చర్చించుకుందాం. ఒకటి కషాబాలు. మనం ఇంతకుముందు మొదటి సంవత్సరంలో చదివిన కేంద్రపూర్వ కణం నిర్మాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అవినప్పటి నుంచి మనం బ్యాక్టీరియంలోని 2 విభిన్న అంశాలు, ఒకటి కషాబాలు, ఇంకోటి ప్లాస్మిడ్స్. కొన్ని జాతుల బ్యాక్టీరియంలు కషాబాలను కలిగి ఉండి వేగవంతమైన తరంగాల వంటి కదలికలను చూపిస్తాయి. బ్యాక్టీరియంలు ఏ విధంగా వేటి సహాయంతో కదులుతాయంటే కషాబాల సహాయంతో కదులుతాయి. వేగవంతమైన తరంగాల వంటి కదలికలను చూపిస్తాయి. ఈ చలనం వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే ఒక బ్యాక్టీరియం ప్రతికూలత నుంచి దూరంగా అనుకూల వాతావరణానికి పోతుంది. బ్యాక్టీరియం ఏం చేస్తుంది, ఈ ప్లేస్లో ప్రతికూల పరిస్థితులు ఉంటే ఈ కషాబాల సహాయంతో అనుకూల వాతావరణానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. బ్యాక్టీరియం కణాలు 4 రకాలైన కషాబాల అమరికను కలిగి ఉంటాయి. కషాబాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే దాన్ని బట్టి కూడా బ్యాక్టీరియంను 4 రకాలుగా వర్గీకరించు. ఏకతంతుక బ్యాక్టీరియా. ఏకతంతుక బ్యాక్టీరియం అంటే ఒకే ఒక్క ధ్రువ కషాబము ఉంటుంది. బ్యాక్టీరియా అనుకుంటే ఒక సైడ్ ఉంటుంది, దాన్ని ఏకతంతుకం అని అంటాం. ద్విధ్రువ తంతుకం. కణానికి ప్రతి కొన వద్ద ఒక కషాబం ఉంటుంది. ఇది బ్యాక్టీరియం అనుకుంటే ఇటు సైడ్ ఒక కషాబం, ఇటు సైడ్ ఒక కషాబం. ద్విధ్రువ తంతుకం. బహుతంతుకం. కణానికి ఒక ధ్రువం వద్ద 2 కంటే ఎక్కువ కషాబాలు ఉంటాయి. ఇది బ్యాక్టీరియా అనుకో 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని బహుతంతుకం అని అంటారు. ఎక్కువ కషాబాలు ఉంటాయి. పరితంతుకం. కషాబాలు కణం ఉపరితలం అంతటా విస్తరించి ఉంటాయి. ఇది బ్యాక్టీరియా అనుకో కషాబాలు ఎట్లుంటాయి, ఉపరితలం మొత్తం ఇట్లా పై భాగాన కింది భాగాన కావచ్చు, ఉపరితలం మొత్తం పైభాగం ఉపరితలం అంటాం, ఉపరితలాన్ని పైభాగం అని అంటాం. ఈ పైభాగం మొత్తం కషాబాలు అమరి ఉంటాయి. దీన్ని ఏమంటాం, పరితంతుకం. పరితంతుకం. ఓకే. నెక్స్ట్ ప్లాస్మిడ్స్. ఏంటి, ప్లాస్మిడ్. ప్రధానమైన జన్యు పదార్థం బ్యాక్టీరియం క్రోమోజోమ్ లేదా జీనోఫోర్కు అదనంగా బ్యాక్టీరియంలో ఉండే ఒక చిన్న వలయాకార 2 పోగుల DNA అణువులను ప్లాస్మిడ్లు అంటారు. ప్రధానమైన జన్యు పదార్థము బ్యాక్టీరియంల క్రోమోజోమ్ లేదా జీనోఫోర్కు. బ్యాక్టీరియంలో ఉండే జన్యు పదార్థం లేదా జీనోఫోర్కు అదనంగా బ్యాక్టీరియంలలో ఒక చిన్న వలయాకార 2 పోగుల DNA ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ప్లాస్మిడ్స్ అంటారు. ప్లాస్మిడ్లు సాధారణంగా జీనోఫోర్ కంటే తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. జీనోఫోర్లనేమో ఎక్కువ జన్యువులు కలిగి ఉంటాయి, కానీ ప్లాస్మిడ్లో తక్కువ జన్యువులు కలిగి ఉండి ఔషధ నిరోధకత, విష పదార్థాలు, ఎంజైమ్లను ఉత్పత్తి చేయగల రక్షణ సంబంధ లక్షణాలను ప్లాస్మిడ్లు కలిగి ఉంటాయి. ఔషధ నిరోధకత ఉంటుంది మరియు విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడం, ఎంజైమ్స్ మొదలైనటువంటి వ్యాధి నిరోధకత లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని పొందడం లేదా కోల్పోవడం వల్ల బ్యాక్టీరియం కణానికి ఏమీ హాని జరగదు. ప్లాస్మిడ్ను ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రయోగశాలలో బ్యాక్టీరియంను సులభంగా మార్పులు చేర్పులు గురి చేసి ఒక బ్యాక్టీరియం కణం నుంచి వేరొక బ్యాక్టీరియంలోకి బదిలీ చేయవచ్చు. కాబట్టి వీటిని ఆధునిక జెనెటిక్ ఇంజనీరింగ్ సాంకేతికతలో వాహకాలుగా ఉపయోగిస్తున్నారు. వీటిని ప్లాస్మిడ్లను వాహకాలుగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, పోషణ. బ్యాక్టీరియం పోషణ రకాలను నిర్ధారించే అతి ముఖ్యమైన మూలాలు, వాటి కర్బనం లేదా శక్తి వనరులు. ఈ అంశాల ఆధారంగా బ్యాక్టీరియంలు 4 ప్రధాన పోషక సముదాయాలుగా ఇక్కడ వర్ణించడం జరిగింది. వాటి పోషణ రకాలను ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియాను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది?
ఫోర్ టైప్స్. అందులో ఫస్ట్ 2 చూసినట్లయితే కాంతి స్వయం పోషితాలు, రసాయన స్వయం పోషితాలు. కిరణజన్య సంశ్లేషక జీవులు అంటే కాంతి శక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ నుంచి కర్బన పదార్థమును పొందుతాయి. అలాంటి బ్యాక్టీరియాలో క్రోమేషియం, క్లోరోబియం గుర్తుపెట్టుకోవాలి. క్రోమేషియం మరియు క్లోరోబియం. క్లోరోబియం అనేటువంటి బ్యాక్టీరియాలు కాంతి స్వయం పోషక బ్యాక్టీరియా. ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియను జరుపుకొని కాంతి శక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చి కార్బన్ డయాక్సైడ్, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ నుంచి కార్బన్ను పొందుతాయి. అందుకే వీటిని కాంతి స్వయం పోషితాలు అని అంటారు. రసాయన స్వయం పోషితాలు ఇవి కాంతి శక్తిని, సూర్యకాంతిని కానీ లేదా సేంద్రియ పోషకాలను కానీ వినియోగించుకోకుండా అసాధారణమైన పోషక అనుకూలతలను కలిగి ఉంటాయి. ఈ బ్యాక్టీరియంలు అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణం ద్వారా శక్తిని కార్బన్ డయాక్సైడ్ నుంచి కార్బన్ను పొందుతాయి. అసేంద్రియ పదార్థాలు అంటే బయట వాతావరణంలో ఉన్నటువంటి పదార్థాలను వాటిని ఆక్సీకరణ చెందించి వాటి నుంచి శక్తి లేదా కార్బన్ డయాక్సైడ్ నుంచి కార్బన్ను ఇవి పొందుతాయి. రసాయన స్వయం పోషిత బ్యాక్టీరియంలైన నైట్రోసోమోనస్. ఏంటది? నైట్రోసోమోనస్, నైట్రోబ్యాక్టర్, బెగియోటా, మిథోజోన్స్ అసేంద్రియ పోషకాల పునఃచక్రీయ భ్రమణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ 4 బ్యాక్టీరియాలు ఏంటేంటివి? నైట్రోసోమోనస్, నైట్రోబ్యాక్టర్ మరియు బెగియోటా మరియు మిథనోజెన్స్ అనేటువంటి ఈ 4 బ్యాక్టీరియాలు రసాయన స్వయం పోషితాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అసాధారణ సేంద్రియ పదార్థాల నుంచి ఇవి శక్తిని మరియు CO2 నుంచి కార్బన్ను పొంది పోషణను పోషణ అంటే ఏంటండి? ఆహార పదార్థాలని పొందడం. ఓకే, నెక్స్ట్ రోడోస్పైరిల్లం మరియు సూడోమోనాస్ కాంతి పరపోషితాలు. ఇవేమో స్వయం పోషితాలు, ఇవేమో కాంతిని గ్రహిస్తాయి బట్ పరపోషితాలు. ఇవి శక్తిని కాంతి నుంచి, కర్బన మూలాల నుంచి పొందుతాయి. దీనికి భిన్నంగా రసాయన పరపోషితాలు, ఇప్పుడు సాధారణంగా రసాయన స్వయం పోషితాలు ఏం చేస్తాయి? కాంతి నుంచి శక్తిని, కార్బన్ డయాక్సైడ్ నుంచి CO2ను పొందుతాయి. కానీ రసాయన పరపోషితాలు కార్బన్ డయాక్సైడ్ శక్తిని రెండింటిని ఏం చేస్తాయి? కర్బన సంయోగ పదార్థాల నుంచే పొందుతాయి. ఇక్కడ దీనికి డిఫరెన్స్. ఇవి శక్తిని మరియు కార్బన్ రెండింటిని ఏం చేస్తాయి? కర్బన పదార్థాల నుంచే పొందుతాయి. ఇక్కడ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాంతి నుంచి వస్తుంది. కర్బనం ఎక్కడి నుంచి వస్తుంది? కార్బన్ డయాక్సైడ్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ శక్తి కావచ్చు, శక్తి, కార్బన్ రెండు కూడా కర్బన పదార్థాలను ఆక్సీకరణం చెందించి వాటి నుంచి పొందుతాయి. కర్బన సంయోగ పదార్థాల నుంచి పొందుతాయి. ఈ కర్బన అణువులను శ్వాసక్రియ లేదా కిణ్వనం అనే వంటి ప్రక్రియలకు లోను చేసి శక్తిని ఏటీపీ రూపంలో విడుదల చేస్తాయి. అవి కర్బన పోషకాలను ఎలా గ్రహిస్తాయి అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని రసాయన పరపోషితాలు మళ్ళీ 2 టైప్స్, 2 రకాలు. అవి కర్బనాన్ని ఎట్లా గ్రహిస్తాయని దాన్ని బట్టి ఏం చేసిండ్రు? రసాయన పరపోషితాలు, స్వయం పోషితాలను 2 టైప్స్. ఒకటి పుతికహారులు, ఇంకోటి పరాన్నజీవులు. పుతికహారులు స్వేచ్ఛగా ఉండే సూక్ష్మజీవులు. పుతికహారులు అనేటువంటి స్వేచ్ఛగా ఉండే సూక్ష్మజీవులు. ఈ ప్రాథమికంగా కుళ్ళిన నిర్జీవుల సేంద్రియ పదార్థాల నుండి పోషణను జరుపుకుంటాయి. ఇవి స్వేచ్ఛగా ఉంటాయండి పుతికహారులు. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ ఏంటివి? పుతికహారులు. చనిపోయినటువంటి మొక్కలు, జంతువుల కళేబరాల మీద ఉండి ఇవి వాటిని కుళ్ళింపచేసి నిరింద్రియ సేంద్రియ పదార్థాల నుంచి పోషణను జరుపుకుంటాయి. అట్లాంటి వాటిలో బ్యాసిల్లస్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పరాన్నజీవులు అతిథేయి కణాలు, కణజాలాల నుంచి అతిథేయి అనుకుంటే అతిథేయి శరీరంలోనికి వెళ్ళి వాటి కణజాలాల నుంచి ఏం చేస్తాయి? పోషక పదార్థాలను గ్రహిస్తాయి. అటువంటి వాటిలో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే జాంతోమోనాస్ బ్యాక్టీరియా ఏంటి?
జాంతోమోనస్, సాల్మోనెల్లా లేదా సాల్మోనెల్లా అనేటువంటివి పరాన్నజీవ బ్యాక్టీరియాలు. ఈ బయోమెడికల్ ప్రాముఖ్యతను కలిగి ఉన్న సూక్ష్మజీవులు చాలా వరకు ఈ 2 వర్గాలకు చెంది ఉంటాయి. డెలోవిబ్రియా బ్యాక్టీరియా ఓరస్ కొన్ని హానికరమైన బ్యాక్టీరియంల మీద పరాన్నజీవిగా పెరుగుతుంది. డెలోవిబ్రియో బ్యాక్టీరియా అనేటువంటిది హానికరమైన బ్యాక్టీరియాల మీద ఏం చేస్తుంది? పరాన్నజీవిగా పెరుగుతుంది. ఇది సమృద్ధిగా ఉండడం వల్ల గంగా నది జలాలు పరిశుద్ధంగా శుభ్రపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఏం చేస్తుంది? గంగా నదిలో ఉండి డెలోవిబ్రియో బ్యాక్టీరియా అనేటువంటిది హానికరమైన బ్యాక్టీరియా మీద పరాన్నజీవిగా ఉండి నీటిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఇది డెలోవిబ్రియో బ్యాక్టీరియా, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి సాధారణంగా ద్విధావిచ్ఛతి అని పిలువబడే ఒక విధమైన కణ విభజన ద్వారా జరుపుకుంటాయని మనం ఇంతకుముందు పాఠంలో స్కూల్ సిలబస్లో మనం చూసాం. ఈ విధానంలో విభజన చెందుతున్న బ్యాక్టీరియా ఒక కణము ఏమవుతుంది? 2 జన్యు సారూప్యత కలిగినటువంటి పిల్ల కణాలుగా ఏర్పడుతుంది. ఇట్లా ఒక కణం మధ్యలో నొక్కి ఏర్పడి వాటి నుంచి 2 పిల్ల బ్యాక్టీరియం కణాలు ఏర్పడడాన్ని ఏమంటాం? మనం ద్విధావిచ్ఛతి అని అంటాం. మధ్య వచ్చే విరామ కాలాన్ని మనం ఏమంటాం? ఉత్పాదక కాలం లేదా రెట్టింపు అయ్యే కాలం అని అంటారు. ఇది కొన్ని బ్యాక్టీరియంలలో 20 నిమిషాల కంటే తక్కువగా ఉండవచ్చు. ఉత్పాదక కాలం లేదా రెట్టింపు అయ్యే కాలం ఎన్ని నిమిషాలు ఉండవచ్చు? కొన్ని బ్యాక్టీరియంలో 20 నిమిషాల కంటే తక్కువగా ఉండవచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తి బ్యాక్టీరియంలలో ద్విధావిచ్ఛతి ఒక రకమైనటువంటి ప్రత్యుత్పత్తి. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తిలో 3 టైప్స్ ఉంటాయండి. బ్యాక్టీరియంలో నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి లేదు, కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసిన జన్యు పదార్థ వినిమయం, జన్యు పునఃసంయోజనం, లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది బ్యాక్టీరియాలో రియల్గా జరగదు, కానీ అందులో లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసిన జన్యు పదార్థం, జన్యు పునఃసంయోజనం, వినిమయం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? బ్యాక్టీరియంలో లైంగిక ప్రత్యుత్పత్తిని 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటి? సంయుగ్మం, తర్వాత జన్యు పరివర్తనం, తర్వాత జన్యు వాహనం అని మనం 3 రకాలుగా జరుగుతుందని చెప్పవచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసిన జన్యు పదార్థపు వినిమయం బ్యాక్టీరియంలో 3 టైప్స్ జరుగుతుంది. ఓకే. సంయుగ్మం ఈ ప్రక్రియలో 2 సజీవ బ్యాక్టీరియంలు దగ్గరగా చేరి, సంయుగ్మం ఎలా జరుగుతుందంటే 2 బ్యాక్టీరియంలు దగ్గరగా చేరి దాత కణం నేరుగా డిఎన్ఏను గ్రహీత కణంలోనికి బదిలీ చేస్తుంది. ఈ విధంగా 2 బ్యాక్టీరియంలు దగ్గరకు చేరి దాత కణం అనేటువంటిది గ్రహీత కణంలోనికి ఏం చేస్తుంది? జన్యు పదార్థాన్ని బదిలీ చేస్తుంది. ఈ విధానాన్ని మొదటగా 1946లో లెడర్బర్గ్ మరియు టాటమ్లు ఎషెరిషియా కొలైలో పరిశీలించారు. ఎవరు? లెడర్బర్గ్ టాటమ్లు ఎల్టీలు. సంయుగ్మం జరగడానికి అవసరమయ్యే ఒక ప్రత్యేకమైనటువంటి సంయుగ్మ పరికరాన్ని దాన్నే సంయుగ్మ నాళం లేదా ఫైలస్ లేదా లైంగిక ఫైలస్ అని అంటారు. 2 కణాలు పరస్పరం తాకడం వల్ల జరిగే ఈ ప్రక్రియలో F1 అని పిలువబడే దాత కణం ఫైలస్ను ఏర్పరిచి F- కణం అనబడే గ్రహీత కణంతో అంటిపెట్టుకుంటుంది. దాత కణం F ప్లాస్మిడ్ను కలిగి ఉండడం వల్ల దీనిని F+ అని, F- కణంలో F ప్లాస్మిడ్ లోపించి ఉంటుంది. ఇందులో ప్లాస్మిడ్ ఉండదు. ఈ 2 కూడా ఏమవుతాయి? ఈ విధంగా F- కణం అనేటువంటి విధంగా దగ్గరికి చేరడం వల్ల వీటి మధ్య ఒక సంయుగ్మ నాళం ఏర్పడుతుంది. ఈ సంయుగ్మ నాళం గుండా జన్యు పదార్థం అనేటువంటిది ఒక బ్యాక్టీరియం నుంచి ఇంకో బ్యాక్టీరియంకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకసారి కణాలు అంటిపెట్టుకోగానే ఫైలస్ అంటే ఈ నాళం అనేటువంటిది పొట్టిదై ఈ విధంగా దగ్గరికి వచ్చి ఈ నాళం ఏర్పడుతుంది. నాళం ఏర్పడ్డాక ఆ నాళం దగ్గరికి లాక్కోవడం వల్ల 2 బ్యాక్టీరియా కణాలు ఏమైతే దగ్గరకు చేరుకుంటాయి. తదుపరి F ప్లాస్మిడ్, ఈ F ప్లాస్మిడ్లో ఉండే జన్యు పదార్థం
ప్రతికృతి చెందుతుంది. ఇంతకుముందుకు ఉన్నటువంటి జన్యు పదార్థం డబుల్ అవుతుంది, ప్రతికృతి చెంది డిఎన్ఏ ఫైలస్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా ప్రతికృతి చెందడం ప్రారంభించి ప్రతికృతి చెందిన డిఎన్ఏ దీని నుంచి ఏర్పడినటువంటి నక్కాలు ఉంటాయి కదా, నక్కాలు ప్రతికృతి చెందినటువంటి డిఎన్ఏ ఫైలస్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీత కణంలోనికి చేరుతుంది. ఈ గ్రహీత కణంలోనికి చేరుతుంది. సంయుగ్మం పూర్తిగా ఒక సంరక్షణ ప్రక్రియ ఎందుకంటే చెప్తాం. ఎందుకంటే దీనిలోని దాతా బ్యాక్టీరియం సాధారణంగా జన్యు పదార్థం బదిలీ జరగడానికి ముందే నకాలుగా తన యందు నిలిపి ఉంచుకుంటుంది. అంటే ఈ F1 అనేటువంటి కణం దీంట్లో ఉన్నటువంటి మొత్తం జన్యు పదార్థాన్ని కోల్పోతలేదు, దీనికి సంబంధించిన ఒక నకాలను తయారు చేస్తుంది. ఈ నకాలను తయారు చేసి ఈ నకాలను మాత్రమే F- కణంలోనికి బదిలీ చేస్తుంది. అందువల్ల తన జన్యు పదార్థాన్ని తాను సంరక్షించుకుంటూ మళ్ళీ జన్యు సంయుగ్మ ప్రక్రియ లోపల F+ కణం పాల్గొంటుంది. కనుక ఇది ఒక సంరక్షణ ప్రక్రియ అని అంటారు. నెక్స్ట్ జన్యు పరివర్తనం. ఓకే, అర్థమైంది కదా. జన్యు సంయుగ్మం అంటే ఏం, రెండు కణాలు F+, F- రెండు దగ్గరికి వస్తాయండి. వచ్చిన తర్వాత సంయుగ్మనాళం ఏర్పడుతుంది. ఇందులో F+లో ఉండేటువంటి జన్యు పదార్థం ఏమవుతుంది, నకాలుగా ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి ప్రతికృతి జన్యు పదార్థం ఏమవుతుంది, పరాగనాళం లేదా ఏది సంయుగ్మనాళం గుంట F- ఏమేస్తుంది, బదిలీ అవుతుంది. దీన్ని F- అంటాం, దీన్ని F+ అని అంటాం. ఓకే, ఇది ఒక సంరక్షణ ప్రక్రియ. సంయుగ్మం 1940లో లిడెన్బర్గ్, టాటమ్లు, ఎషెరిషియా కోలైలో కనుగొన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే జన్యు పరివర్తనము. బ్యాక్టీరియంలో జరిగే ఈ విధమైనటువంటి జన్యు పునఃసంయోజనాన్ని 1928లో జన్యు పునఃసంయోజనాన్ని ఫెడరిక్ గ్రిఫిత్ స్టెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొన్నాడు. దీనిలో కనుగొన్నాడు, స్టెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొన్నాడు. ఫెడరిక్ గ్రిఫిత్ స్టెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొన్నాడు. జన్యు పరివర్తన అంటే నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి గ్రహీత కణంలో దాని జన్యు సమాచారం వ్యక్తపరచడం. అంటే ఈ జన్యు పరివర్తనం అంటే ఏంటంటే నగ్న డిఎన్ఏ ఖండితాలు, ఇది ఒక కణం ఉంది, ఈ కణం ఏం చేస్తుంది, ఎలాంటి కవచం లేనటువంటి నగ్న డిఎన్ఏను పరిసరాల నుంచి, అంటే ఒక అతిథి నుంచో ఎక్కడి నుంచో స్వీకరించి గ్రహీత కణం, ఇంకో కణం ఉంటుంది, ఆ గ్రహీత కణంలోనికి జన్యు పదార్థం, గ్రహీత కణంలో దాని జన్యు పదార్థం, ఈ గ్రహీత కణంలో దాని జన్యు పదార్థం, గ్రహించిన దాని యొక్క జన్యు పదార్థం వ్యక్తపరచడం. అంటే ఈ గ్రహీత కణంలో దాని లక్షణాలు కనిపించడం. ఇక్కడ గ్రహీత కణం అంతకుముందు లేని లక్షణాన్ని పొందుతుంది. అంటే ఇది ఒక గ్రహీత కణం అనుకుంటే దానికి అంతకు ముందు లేనటువంటి లక్షణాలు, కొత్త లక్షణాలు ఈ గ్రహీత కణంలో మనం చూడవచ్చు. ఇందులో జన్యు పరివర్తనం ప్రయోగాల ఆధారంగానే డిఎన్ఏ జన్యు పదార్థంగా కనుగొన్నారు. అంతకుముందు వరకు డిఎన్ఏ జన్యు పదార్థంగా కనుగొనబడలేదు. ఏమైంది, జన్యు పరివర్తన ప్రయోగాల వల్లనే డిఎన్ఏ జన్యు పదార్థం ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలను బదిలీ చేయడంలో డిఎన్ఏ అనేటువంటిది చాలా ముఖ్యమని ఈ జన్యు పరివర్తన ప్రయోగాల ద్వారానే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ జన్యు వాహనం. బ్యాక్టీరియోఫాజ్ ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియం కణం నుంచి ఇంకో బ్యాక్టీరియం కణానికి బదిలీ చెందడాన్ని జన్యు వాహనం. మనం ఒక వస్తువులను తీసుకోవాలంటే ఏం చేస్తాం, మధ్యలో వాహనాన్ని ఉపయోగిస్తాం కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అదేవిధంగా ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకి ఏం చేస్తుంది, జన్యు పదార్థం బ్యాక్టీరియా ఫేజ్ల ద్వారా మధ్యలో ఏం చేస్తుంది, ఇక్కడ బస్సు, ఇక్కడ వాహనం అంటాం కదా, అదే బ్యాక్టీరియా ఫేజ్ల ద్వారా జన్యు పదార్థం. ఇప్పుడు TMA అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఫేజ్ అండి. అంటే బ్యాక్టీరియాను ఆశించి ఉండేటువంటి వైరస్ని మనం బ్యాక్టీరియా ఫేజ్ అని అంటాం. ఒక బ్యాక్టీరియం నుంచి వేరొక బ్యాక్టీరియంకు బదిలీ చెందడాన్ని జన్యు పదార్థం బదిలీ చెందడాన్ని జన్యు వాహనం అంటారు. దీన్ని ఎవరు, లెడర్బర్గ్, అక్కడ ఒక జిండర్ 1951లో కనుగొన్నారు. ఇందులో సాల్మోనెల్లా ట్రైఫిమ్యూరియంలో కనుగొనడం జరిగింది. సాల్మోనెల్లా ట్రైఫిమ్యూరియం
స్టెప్టోకోకస్ న్యూమోనియా అనేది జన్యు పరివర్తనం, ఎషెరిషియా కోలై అనేది సంయుగ్మం. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీగా ఉండాలి. ఉన్న 3: 1 సంయుగ్మం, 2 జన్యు పరివర్తనం, జన్యు వాహనం. సంయుగ్మం ఎవరు? 1946 లెడెన్బర్గ్ టాటమ్లు, ఎషెరిషియా కోలై. 1928 చూడండి, 1928 ఫెడరిక్ గ్రిఫిత్. ఇక్కడ పరివర్తనం, ఇక్కడ ఫెడరిక్. ఓకే, ఇది కోడ్ గుర్తుపెట్టుకోవాలి, ఫెడరిక్ గ్రిఫిత్. ఇందులో స్టెప్టోకోకస్ న్యూమోనియా, ఎస్ఎన్ స్టెప్టోకోకస్ న్యూమోనియా. తర్వాత 1951 లెడెన్బర్గ్ జిండర్లు, ఎల్జీ గుర్తుపెట్టుకోండి, లెడెన్బర్గ్ జిండర్లు. ఇందులో సాల్మోనెల్లా ట్రైఫిమ్యూరియం, ఎస్టీ, ఇక్కడనేమో ఎస్ఎన్. ఓకే, స్టెప్టోకోకస్ న్యూమోనియా, సాల్మోనెల్లా ట్రైఫి. ఓకే, ఫస్ట్ దీన్ని కనుక్కున్నారు, జన్యు పరివర్తనం కనుక్కున్నారు, తర్వాత సంయుగ్మం, తర్వాత జన్యు వాహనం. ఓకే, సీక్వెన్స్డ్గా అడగచ్చు. పరివర్తనం, సంయుగ్మం, వాహనం లాస్ట్. ఫస్ట్ జన్యు పరివర్తనం, సెకండ్, థర్డ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్టీరియం. మానవాళికి బ్యాక్టీరియంల వల్ల కలిగే ప్రయోజనాలు. బ్యాక్టీరియంలు మొక్కలు, జంతువులు, మానవులలో ప్రయోజనాలు ఇచ్చిండు. ఇక్కడ వ్యాధులు ఇచ్చిండు, దాంతోపాటు ప్రయోజనాలు కూడా ఇచ్చిండు. మొక్కలు, జంతువులు మానవులలో వ్యాధులను కలగజేస్తాయి. అంతేగాక అనేక బ్యాక్టీరియంలు మానవులకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రయోజనకరంగా ఉంటాయి. మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు సూక్ష్మజీవ శాస్త్రం లోపల, ఆహార పదార్థాలు మరియు తర్వాత టీకాలు అవన్నీ కూడా ఉపయోగకరమైనటువంటివి. కాబట్టి వీటిని మానవాళికి మిత్రులుగాను శత్రులుగాను కూడా భావించవచ్చు. మానవ వ్యాధులను కలగజేసే కొన్ని బ్యాక్టీరియంలు చూద్దాం. క్లాస్ట్రీడియం టెటానియం, టెటానియం టెటానస్, ఓకే, అనేటువంటి వ్యాధి వస్తుంది. క్లాస్ట్రీడియం టెటానియం అనే బ్యాక్టీరియా నుంచి టెటానస్ వ్యాధి వస్తుంది. క్లాస్ట్రీడియం బొట్టులిజం అనే బ్యాక్టీరియా నుంచి ఏమొస్తుంది? బొట్టులిజం, ఫుడ్ పాయిజన్ అయితే చెప్పాం కదా మనం, బొట్టులిజం అనేటువంటి వ్యాధి వస్తుంది. విబ్రియా కలరే అనే బ్యాక్టీరియా నుంచి కలరా, విబ్రియా కలరే నుంచి కలరా వస్తుంది. సాల్మోనెల్లా ట్రైఫిమ్యూరియం నుంచి ఏమొస్తుంది? టైఫాయిడ్ అనేటువంటి వ్యాధి వస్తుంది. కొరెనే బ్యాక్టీరియం డిప్తీరియే నుంచి ఏమొస్తుంది? డిప్తీరియా వస్తుంది. ఏమొస్తుంది? డిప్తీరియా, డాకా. కొరెనే బ్యాక్టీరియం డిప్తీరియా. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి, డాకా అని గుర్తుపెట్టుకుంటే డిప్తీరియా, కొరెనే బ్యాక్టీరియా. నెక్స్ట్ మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా నుంచి టీబీ వస్తుంది. టీబీ నుంచి ట్యూబెర్క్యులోసిస్, దీంట్లోనే ఉంటుంది పేరు, టీబీ, ట్యూబెర్క్యులోసిస్. మైక్రో అంటే చిన్న కదా, మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్, ట్యూబెర్క్యులోసిస్ బ్యాక్టీరియం, ట్యూబెర్క్యులోసిస్ టీబీ వస్తుంది. డిప్లోకోకస్ న్యూమోనియా, డిఎన్ఏ ఉంది కదా, డిప్లోకోకస్ న్యూమోనియా వ్యాధి వస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి, డిప్లోకోకస్ న్యూమోనియా. తర్వాత మైక్రోబ్యాక్టీరియం లెప్రసీ, ఇందులోనే ఉంది, లెప్రే. మైక్రోబ్యాక్టీరియం, మైక్రో అంటే చిన్న బ్యాక్టీరియం, లెప్రసీ. నిస్సేరియా గనేరియా అనేటువంటి వ్యాధి వస్తుంది. నిస్సేరియా గనేరియా అనేటువంటిది గనేరియా. ట్రైఫోనిమా పాలిండమ్ అనే బ్యాక్టీరియా నుంచి సిఫిలిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ట్రైఫోనిమా పాలిండమ్, ఓకే, సిఫిలిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియంలు కొన్ని మొక్కలపై వటిబ్లైట్ తెగులు, జాంతోమోనాస్ ఒరైజ్ అనేటువంటి బ్యాక్టీరియం నుంచి ఏమొస్తుంది? వరిలో వర్టిబ్లైట్ తెగులు అనేటువంటిది వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. జాంతోమోనాస్ ఒరైజ్. జాంతోమోనాస్ ఆక్సనోఫోడిస్ పీవీసిట్రీ, సిట్రస్ కాంకర్ అనేటువంటి బత్తాయి లేదా నిమ్మ జాతి మొక్కల్లో, సిట్రస్ జాతి మొక్కల్లో సిట్రస్ కాంకర్ ఇట్లా చుక్కలుగా ఉంటుంది. అదే జాంతోమోనాస్ ఆక్సనోఫోడిస్ పీవీసిట్రీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ ఆగ్రోబ్యాక్టీరియం టూమిఫేషియన్స్. యాపిల్ చూడడానికి ఎట్లుంటుంది? లుక్ సూపర్గా ఉంటుంది. ఫేస్ అట్లా గుర్తుపెట్టుకోండి. యాపిల్ పియర్స్, క్రౌన్ గాల్ తెగులు,
క్రౌన్ గాల్ తెగులు. ఈ రెండు యాపిల్ పంటలో ఫియర్లలో క్రౌన్ గాల్ తెగులు ఆగ్రోబ్యాక్టీరియం టూమీఫేసియన్స్ అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. ఓకే, శిలల నుంచి యురేనియం లాంటి లోహాల నిష్కర్షణ అంటే వెలికి తీయడానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులను వాడుతున్నారు. దీన్ని ఏమంటామంటే బయోమైనింగ్. సూక్ష్మజీవులను పెంచి మూలకాలను బయటికి వెలికి తీయడాన్ని బయోమైనింగ్ అని అంటాం. సూక్ష్మజీవులను ఉపయోగించి గనుల తవ్వడంలో అయ్యే ఉత్పాదక వ్యయానికంటే 50% దీన్ని తగ్గించవచ్చు. మనం సాధారణంగా పెట్టే ఖర్చు కంటే ఈ సూక్ష్మజీవుల ద్వారా చేసే మైనింగ్ను 50% వరకు మనం ఖర్చును తగ్గించుకోవచ్చు. బ్యాక్టీరియా డిఎన్ఏ అణుఘటకాలను బయోసెన్సార్లుగా కూడా ఉపయోగించి జీవక్రియావంతమైన విషపూరిత కాలుష్యకారకాలను గుర్తించవచ్చు. డిఎన్ఏ అణుఘటకాలను బయోసెన్సార్లు కూడా ఉపయోగించవచ్చు. ఈ బ్యాక్టీరియం దేని డిఎన్ఏ అంటున్నావు? బ్యాక్టీరియం డిఎన్ఏ. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియం డిఎన్ఏ ఉంటుంది కదా, దాని అణుఘటకాలను బయోసెన్సార్లుగా కూడా ఉపయోగించి ఎక్కడ విషపూరితమైనటువంటి కారకాలు ఉన్నాయో మనం గుర్తించవచ్చు. వీటిని వ్యాధి నిర్ధారణ కోసం, వ్యాధి ఐడెంటిఫికేషన్ కోసం ఆహారము, కిణ్వల ప్రక్రియలు కూడా అనువర్తింప చేస్తారు. ఏంటి? బ్యాక్టీరియం డిఎన్ఏ అణుఘటకాలను బ్యాక్టీరియంలను. ఓకే, వ్యాధిని నిర్ధారణ చేయడానికి ఆహారము మరియు కిణ్వల ప్రక్రియలో కూడా బ్యాక్టీరియంను యూజ్ చేస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంలో జన్యు మార్పిడి ప్రక్రియ మనం చెప్పుకున్నాం కదా, ప్లాస్మిడ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో జన్యు మార్పిడి ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు. బ్యాక్టీరియంలో అతి సాధారణమైన కొన్ని ఉపయోగాలు మనం ఇంత తర్వాత ఇవ్వబడ్డాయి, చూద్దాం. నెక్స్ట్ బ్యాక్టీరియా తర్వాత అంటే ఇందులో కాదు, ఫర్దర్ క్లాస్లలో బ్యాక్టీరియం సర్వాంతరయాములుగా ఉండే సూక్ష్మజీవులు అతి ముఖ్యమైన సముదాయం. పరిమాణంలో చిన్నవి అయినప్పటికీ జీవులలో జరిగే కొన్ని నిర్దిష్టమైన జీవక్రియలు నిర్వహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అవి ఆహారం తీసుకుంటాయి, పెరుగుదల, ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియంలు ప్రాణాంతకమైన పరాణజీవులుగాను, మరికొన్ని మొక్కలు, జంతువులు, మానవులలో సహజీవన సహవాసాన్ని ఏర్పరుస్తాయి. బ్యాక్టీరియంల యొక్క ఆకారాన్ని రక్షణను చేకూరుస్తుంది. కణకవచం అనేటువంటి బ్యాక్టీరియాకు ఆకారము, రక్షణ రెండింటిని కలగజేస్తుంది. బ్యాక్టీరియంలు అనేక రకాలలో ఉంటాయి, తెలుసుకున్నాం కదా మనం. గోకులం ఎగ్జామ్ మన కోడ్స్ ఏంటి? గోకులం, దాబా, కవి, సాస. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. గోళాకారం కోకై, దండాకారం బ్యాసిల్లస్, కామాకారం విబ్రియో, సర్పిలాకారం స్పైరిలం. ఓకే, అనేక బ్యాసిల్లస్లలో ఒకటి లేదా అనేక కషాపాలు ఉండి కణాల్లో కదలికలను చూపిస్తాయి. పుతికహార పరాన్నజీవ బ్యాక్టీరియంలు బయోమెడికల్ ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటాయి. బ్యాక్టీరియంలు సాధారణంగా ద్విధావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. బ్యాక్టీరియంలు ప్లాస్మిడ్లను ప్రయోగశాలలో తగిన విధంగా మార్చి రికాంబినెంట్ డిఎన్ఏ సాంకేతికత విధానంలో వాహకాలుగా ఉపయోగిస్తున్నారు. దేటిని? ప్లాస్మిడ్ను వాహకాలుగా ఉపయోగిస్తున్నారు. బ్యాక్టీరియంలో జన్యు పదార్థ వినిమయము, సంయుగ్మము, జన్యు పరివర్తనము, జన్యు వాహనం అనేటువంటి 3 పద్ధతులలో జరుగుతుంది. సంయుగ్మం అనేటువంటి 2 బ్యాక్టీరియం కణాలు పరస్పరం తాకడం వల్ల జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది. ఈ సంయుగ్మ ప్లాస్మిడ్ల సహాయంతో జరుగుతుంది. సంయుగ్మం దేని ద్వారా జరుగుతుంది? ప్లాస్మిడ్ల సహాయంతో జరుగుతుంది. కొన్ని బ్యాక్టీరియంలు డిఎన్ఏను వాటి పరిసర వాతావరణం నుంచి గ్రహించి అంతకుముందు లేని లక్షణాలని పొందడం, దానిని మనం ఏమంటాం? జన్యు పరివర్తనం పొందడం. ఓకే, పరిసర వాతావరణం నుంచి గ్రహించి దాన్ని తన జీనోమ్లోనికి చేర్చుకోవడం జన్యు పరివర్తనం అంటారు. జన్యు వాహనం బ్యాక్టీరియా ఫేజ్ల మాధ్యమం ద్వారా ఒక బ్యాక్టీరియం నుంచి ఇంకో బ్యాక్టీరియంకి ఏమవుతుంది? జన్యు పదార్థం బదిలీ అవుతుంది. దీని ద్వారా బ్యాక్టీరియా ఫేజ్ల ద్వారా. ఓకే, ఇది బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి పాఠ్యాంశం. నెక్స్ట్ చాప్టర్లో మనం వైరస్లకు సంబంధించినటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే 8179985890 నెంబర్కి డిఎస్సి, హెచ్జిటి, డిఎస్సి, ఎస్ఏ SMS చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.